భారత్లో ప్రస్తుతం ఇంధన భద్రత అనేది హాట్ టాపిక్గా మారిపోయింది. మన దేశం వినియోగించే ముడి చమురులో దాదాపు 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్లో ఇథనాల్ కలపటం అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన విధానాల్లో ఒకటిగా మారింది. ప్రస్తుతం 20% వరకు ఇథనాల్ మిశ్రమాన్ని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే భవిష్యత్తులో సదరు శాతాన్ని మరింతగా పెంచే అవకాశాల గురించి కూడా చర్చ జరుగుతోంది. ఈ విధానం నిజంగా దేశ ప్రయోజనాలకు పనికొస్తుందా అనే ప్రశ్న తాజాగా తెర మీదకొచ్చింది. అంతేకాదు ఆహార సమస్య వస్తుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇంధన భద్రత కొంతకాలంగా ఇదే అంశంపై చర్చ కొనసాగుతోంది. కాగా దిగుమతి వ్యయం, పర్యావరణ పరిరక్షణ అనే రెండు ప్రధాన సవాళ్లను ఇంధన భద్రత ఎదుర్కొంటోంది. మన దేశం వినియోగించే ముడి చమురులో దాదాపు 85% దిగుమతులపై ఆధారపడుతోంది. అంతేకాదు అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే యుద్ధాలు, చమురు ధరల హెచ్చుతగ్గుల భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్లో ఇథనాల్ కలపడం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ముఖ్య విధానాల్లో ఒకటిగా మారింది. ప్రస్తుతం 20% వరకు ఇథనాల్ మిశ్రమాన్ని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర సర్కార్. అయితే భవిష్యత్తులో సదరు శాతాన్ని మరింతగా పెంచే అవకాశాల గురించి చర్చ జరుగుతోంది. అయితే ఈ విధానం నిజంగా దేశ ప్రయోజనాలకు పనికొస్తుందా అనే ప్రశ్న తాజాగా తెరమీదకు వచ్చింది. వాస్తవానికి ఇథనాల్ అనేది ప్రధానంగా చెరుకు, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవసాయ పంటల నుండి తయారయ్యే ఆల్కహాల్. దీనిని పెట్రోల్లో కలపడం ద్వారా దిగుమతి చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించవచ్చన్నది ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. అయితే కొంతమేరకు ప్రభుత్వం చెబుతున్న దానిలో వాస్తవం లేకపోలేదు. అంతేకాదు విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. చెరుకు రైతులకు కొత్త మార్కెట్ లభిస్తుంది. అలాగే కార్బన్ ఉదార్ఘాలు కూడా కొంత తగ్గించవచ్చు. ఈ నేపథ్యంలోనే అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు కూడా పెట్రోల్లో పెద్ద ఎత్తున ఇథనాల్ మిశ్రమాలను ఉపయోగిస్తున్నాయి. అయితే పెట్రోల్, ఇథనాల్ మిశ్రమం కలపడంపై భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను కూడా ఆలోచించాలంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో తెరమీదకు వచ్చిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఆహార భద్రతకు సంబంధించినది. మన దేశంలో ఇప్పటికే పోషక ఆహార లోపం, అలాగే ఆహార ధరల పెరుగుదల, నీటి కొరత వంటి అనేక సమస్యలున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆహారాన్ని ఉపయోగపడే పంటలను ఇంధన తయారీకి మళ్లించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. భారతదేశ ఆహారం వ్యవస్థలో చెరుకు, మొక్కజొన్న, బియ్యం వంటి పంటలు అత్యంత కీలకమైనవి. కాగా సదరు పంటల్లో గణనీయమైనటువంటి భాగాన్ని ఇంధన పరిశ్రమకు మళ్లిస్తే సదరు చర్య భవిష్యత్తులో ఆహార ధరలపై ఒత్తిడి పెరిగే ప్రమాదముందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఇథనాల్ తయారీలో మరో ప్రధాన సమస్య నీటి వినియోగం. 1 కిలో చెరుకు ఉత్పత్తికి 1000 లీటర్ల నీరు అవసరమవుతుందంటూ అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు భూగర్భ జలాల క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో చెరుకు సాగును మరింత ప్రోత్సహించడం నీటి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశముందంటూ వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే వాహనాల సాంకేతికత అంశాలను ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. ఇథనాల్ మిశ్రమం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని ఆటోమొబైల్ నిపుణులు అంగీకరిస్తున్నారు. ఇథనాల్ నీటిని ఆకర్షించే స్వభావం కలిగి ఉంటుంది. పాత మోడల్ వాహనాల్లో రబ్బర్ గొట్టాలు, సీల్స్, ఇంధన వ్యవస్థ భాగాలపై దీర్ఘకాల ప్రభావం ఉండవచ్చు. అయితే ప్రస్తుతం విక్రయిస్తున్నటువంటి అనేక వాహనాలను 20% ఇథనాల్ ప్రమాణాలకు అనుగుణంగానే తయారు చేస్తున్నామంటూ ఆటోమొబైల్ సంస్థలు చెబుతున్నాయి. కాబట్టి అన్ని వాహనాలు వెంటనే దెబ్బతింటున్నాయనే వాదనకు బలమైన ఆధారాలు లేవు. అయితే పాత వాహన యజమానులపై అదనపు నిర్వహణ భారం పడే అవకాశం మాత్రం ఉంది. ఇదిలా ఉంటే ప్రజలను ప్రభావితం చేసే ఏ నిర్ణయంపైనా అయినా విమర్శలు వచ్చినప్పుడు వాటిని వాస్తవాల ఆధారంగా పరిశీలించాలి. ఒక విధానం వల్ల కొందరు వ్యాపారవేత్తలు లాభపడడం, ఆ విధానం పూర్తిగా వారి ప్రయోజనాల కోసమే రూపొందించారన్న ఆరోపణలు ఎక్కడా నిరూపితం కావు. అదే సమయంలో విధాన నిర్ణయాల్లో పారదర్శకత, ప్రయోజనాల సంఘర్షణలపై పూర్తి వివరాలకు ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజాస్వామ్యంలో అత్యంత అవసరం. ఇదిలా ఉంటే 100% ఇథనాల్తో నడిచే వాహనాల విషయానికి వద్దాం. ఇక బ్రెజిల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఇప్పటికే ఉన్నాయి.
ఈ వాహనాలు ప్రత్యేకంగా రూపొందించిన ఇంజన్లతో పనిచేస్తాయి. సాధారణ పెట్రోల్ వాహనాల్లో నేరుగా 100% ఇథనాల్ పోయడం సాధ్యం కాదు. కాబట్టి భవిష్యత్తులో అటువంటి వాహనాలు వస్తే కనుక వాటికి ప్రత్యేక సాంకేతిక ప్రమాణాలు అవసరమవుతాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, ఇంధన భద్రత కోసం మనం కేవలం ఇథనాల్ పైన ఆధారపడాలా? దీనికి కాదు అనే సమాధానం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం, బయోగ్యాస్, ప్రజా రవాణా వ్యవస్థల విస్తరణ వంటి అనేక ప్రత్యామ్నాయ మార్గాలను నిపుణులు పరిశీలిస్తూ ఉన్నారు. భారతదేశంలో వ్యవసాయ వ్యర్థాలు, నగర ఘన వ్యర్థాలు, అలాగే ఆహార అవశేషాల నుండి తయారయ్యే రెండో తరం బయోఫ్యూయల్నెస్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవి ఆహార పంటలతో పోటీపడవు. అదేవిధంగా సౌరశక్తి, గాలిశక్తి ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని వేగంగా విస్తరించడం ద్వారా విద్యుత్ వాహనాలకు స్వచ్ఛమైన శక్తిని అందించవచ్చు. ఇదిలా ఉంటే ఇంధనం విధానం అనేది కేవలం చమురు దిగుమతుల సమస్యకు పరిష్కారం మాత్రమే కాదు. అది వ్యవసాయం, నీటి వనరులు, ఆహార భద్రత, పర్యావరణం, వినియోగదారుల ప్రయోజనాలు అన్నింటినీ కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఇథనాల్ విధానంపై సమగ్ర అధ్యయనం అవసరం. దేశానికి ఇంధన భద్రత అవసరమే. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయమే ఉండదు. అయితే ఇది ఆహార భద్రత, నీటి భద్రత, పర్యావరణ సమతుల్యతలను తాకట్టు పెట్టి సాధించకూడదంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. ఏది ఏమైనా ఆహార భద్రతను ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాలు విస్మరించకూడదు.